సమోహం సర్వభూతేషు న మే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తుమాం భక్త్యా మయి తేషు చాప్యహం శ్రీమద్భగవద్గీత రాజవిద్య రాజగుహ్యయోగము నుండి ఈ శ్లోకము గ్రహింపబడినది. జీవులు వారు చేసుకొనిన కర్మలను అనుసరించి ఆయా సుఖదుఖాది ఫలములను పొందుచున్నారు. సర్వజీవుల యందును తనకు సమభావమే కలదనియు వారి వారి భక్తిని బట్టి వారి తరించిపోవుదురనియు శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు గీతోపదేశము చేసినారు. శ్లోకభావం: అర్జున, నేను సమస్త ప్రాణులందును సమముగా నుండువాడను. నాకొకడు ద్వేషించు తగినవాడు గాని మరి ఒకడు ఇష్టుడు గాని ఎవడునూ లేడు. ఎవరు నన్ను భక్తితో సేవించుదురో వారు నాయందును నేను వారి యందును ఉందును అని వివరించినారు. శుభం. సమోహం సర్వభూతేషు న మే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తుమాం భక్త్యా మయి తేషు చాప్యహం శుభం. సమోహం సర్వభూతేషు న మే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తుమాం భక్త్యా మయి తేషు చాప్యహం శ్రీమద్భగవద్గీత రాజవిద్య రాజగుహ్యయోగము నుండి ఈ శ్లోకము గ్రహింపబడినది.